భాగ్య వానత్తాంది గా రాగి పాత్రలో నీళ్లు పట్టుపో. వాన నీళ్ళు ఎందుకు? వర్షం నీళ్లు రాగి పాత్రలో పట్టాలి. పట్టిన తర్వాత 4 రోజులకు తల స్నానం చేయాలి. తల స్నానం చేసినాక గుబురు గుబురు ఎంటకలు పెరుగుతాయా? ఏ కాదు, ఎంటికలన్నీ తడిచిపోతాయి. డాక్టర్ సాబ్ నా మొగలు లేవడాయిగా? లేవడమ్మా, కోమాలోకి వెళ్ళిపోయిండు. శాశ్వతంగా కోమాలోకి వెళ్ళిపోయిండు. 4 రోజుల నుంచి నా సహాయశక్తిలా ప్రయత్నిస్తున్నా. కోమాలో నుంచి అసలు బయటికే రావట్లేదు. 4 రోజుల బిల్లు 6 లక్షలు అయింది, కట్టండి. ఓ చెన్నై రైట్ రా రైట్ రా. ఏంటి ఇక్కడ ఉన్నావు? నా ఇరుకరది ఇంకదా. తెలుగు తెలుగు. మేము ఉండేది ఇక్కడే. ఓహో, నీకు ఇది పెళ్లి ఫిక్స్ అయిందంట? లేదు. ఎవడైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఏదో యాక్టింగ్ లో వద్దు. ఎవరైనా లవ్ చేసావా? లేదు. ప్లేస్ ఖాళీగా ఉందన్నమాట. నేను ట్రై చేసుకోవచ్చా? என்ன ట్రై? నేను ఉండేది పక్కనే. అన్ని పనులు నేనే చేయాలి. ఆయన ఎవరు చేయమని నిన్ను అన్ని పనులు ఒక పని మనిషిని పెట్టొచ్చు కదా. వద్దులేండి, మీ బుద్ధులు నాకు తెలియదేంటి. ఒకప్పుడు నేను పని అమ్మాయినగా. మా తమ్మునికి సంబంధం కుదిరిందట, వచ్చే నెల పెళ్లి పెట్టుకుంటారట. ఓ నీ పాపం పాడుగాని అద్దని చెప్పే. రాక రాక సంబంధం వస్తే అన్ని మూడాల మాటలు మాట్లాడతావు. పాపం బక్క పానమే వాడేడు తట్టుకుంటాడే రాముల. పొద్దుగాల కోడి లెక్క లేవాలి, కాకి లెక్క తానం చేయాలి, కోతి లెక్క తినాలి, పనికి గుర్రం లెక్క స్పీడ్ గా ఉరకాలి, ఎద్దు లెక్క కష్టపడి అలసిపోవాలి, పక్షి లెక్క ఇంటికి సాయంత్రం రావాలి, భార్య తిట్టే తిట్లకు గుడ్ల గూప లెక్క చూడాలి, ముసల్లెక్క బువ్వ మింగాలి, ఇక వండుకొని నిద్ర అవ్వాలి. నువ్వు చెప్పేటప్పటికి ఇంకా పెళ్ళెందుకు? ఏదైనా జూ పార్క్ పోయి బతకచ్చు కదా. అవును పాపం బక్కపానం చిక్కిపోతాడు. ఇవన్నీ అనుభవిస్తాను కాబట్టి అద్దు అని చెప్తానా. భుజే, ఏంటండి? వంట అయిందా లేదా? నాకు బయట పని ఉంది, అవ్వకపోతే చెప్పు, బయట తినేసి పని చూసుకొని వస్తా. ఆగండి ఆగండి, ఒక 5 నిమిషాలు. ఓ 5 నిమిషాల్లో వంట అయిపోద్దా? లేదండి, నేను 5 నిమిషాల్లో రెడీ అయ్యి వస్తా. ఇద్దరం కలిసి బయట తినేద్దాం. నేను మీతో పళ్ళాపోతున్నానండి, మన ఇద్దరం విడిపోదాం. ఒకసారి ఆలోచించుకో. ఇదే ఫైనల్. రేపు శాలరీ వస్తే నీకు షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. నాకు అనిపిస్తుందండి మన ఇద్దరం విడిపోయి ఉండలేమండి. నాకు అనిపిస్తుంది రేపు నాకు శాలరీ రాదేమో అని. అక్క, మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడేమని అనుమానంగా ఉందే. నువ్వేం టెన్షన్ పెట్టుకోకు చెల్లి. ఈ మగాళ్ళు ఆర్టీసీ బస్సులు అంటోళ్ళు. పగలంతా రోడ్డు మీద ఎంత తిరిగినా రాత్రికి రావాల్సింది డిపోకే. ఏమైందమ్మా పరిశాన్లు ఉన్నావు? అది 10,000. ఆగాగు, పరిశాన్లోనే ఉండు. అవసరాన్ని బట్టి నీతో ఉంటారు. చిచ్చి అత్తయ్య గారు, ఆ డోర్ కి కట్టను కట్టమంటే కట్టరు. ఆ ఎదురింటోడు ఇటే చూస్తున్నాడు. డోర్ కి కట్టను కట్టడం ఎందుకు లేవే, నేనే తలక రంగు వేసుకోవడం మానేస్తాను. అయ్యో ఏంది కుంటుకుంటా అత్తన్నావు? ఏ దెబ్బ తాకిందే? ఇంట్లో ఆయింట్మెంట్ ఉన్నది, దెబ్బ తాకిన అక్కడ రాసుకో. తేపోవే, పానాలు నెల్లిపోతాయి. ఇగో ఆయింట్మెంట్. ఆగో మళ్ళేటో పోతావు. చెరువు కట్టకు పోయేత్తనే. నీ పంటేమైనా పాత్ర పెట్టుకున్నావా? చెరువు కట్టకెందుకు? నువ్వే దెబ్బ తాకిన కట్ట రాసుకోమంటే కాదే, చెరువు కట్టకే తాకిందే నాకు దెబ్బ. భాగ్య, నిన్న నీకు తెచ్చిన చెప్పులు మంచిగున్నాయానే? గంత ధర తక్కువ తెచ్చినా నాకు అస్సలే నచ్చలే. అగ్గో ఎవ్వైతేందే కాళ్ళకు. పక్క పొంటామే 1000 రూపాయలు పెట్టి తెచ్చుకున్నది, నాకు గింత ధర తక్కువ తెత్తవా? నీ అవ్వ చిత్రం పాడుగాను. 1000 రూపాయల చెప్పులేమో కాళ్ళకు, 3 రూపాయల బొట్టేమో నుదుటికి. నీ అవ్వ ఎవ్వైతేందే, నీ అసొంటి దాన్ని అయితే నేను ఎక్కడ చూడలేదే. నా సొంటి పెళ్ళావు నీకు ప్రపంచంలో ఎక్కడ ఎంకలాడినా దొరకది. ఒకవేళ నేను ఎంకలాడవలసి వస్తే ఏరి కోరి నీలాడిదాన్ని నేను ఎందుకు ఎంకలాడతా చెప్పు. డ్రెస్ బాగుంది. ఎక్కడ కుట్టించారు? టైలర్ షాప్ లో. అందరూ అక్కడే కుట్టిస్తారు. నీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. ఓహో, ఇంటి అడ్రస్ అక్కడికి వచ్చి కనుక్కుంటాను. అంత నోటి ఏమండి, మన పక్కింటి ఆవిడ మీకు ఎలా కనిపిస్తది? కోతిలాగా. మళ్ళీ చెప్పండి. కోతిలాగా. రేపు గాని నాకు డ్రెస్ కొనివ్వకపోతే ఈ వీడియో ఆవిడకి చూపించేస్తాను. అక్క చెప్పు. మా అబ్బాయికి సంబంధం రావట్లేదే, మంచి సంబంధం ఉంటే చూడొచ్చు కదా. నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో వాట్సాప్ లో ఫోటోలు పెట్టు. మొన్నే అరికెళ్ళి మంచి మంచి స్టిల్స్ లో ఫోటోలు దిగాడు, అవి నీకు వాట్సాప్ లో పెడతాను. మంచి స్టిల్స్ తో ఫోటోలు దిగి పెట్టినంత మాత్రాన సంబంధాలు వచ్చే రోజులు పోయాక నేను చెప్పినట్టు 5 స్టిల్స్ లో ఫోటోలు పెట్టు. 1 ఇల్లు ఊడుస్తున్నట్టు, 2 గిన్నెలు తోముతున్నట్టు, 3 వంట చేస్తున్నట్టు,
4 బట్టలు ఉతుకుతున్నట్టు. 5 నీ కాళ్ళు పడుతున్నట్టు పెట్టు. అప్పుడు ఒక అమ్మాయి ఏంటక్క, ప్రతి ఒక్క అమ్మాయి మీ అబ్బాయి కావాలంటది. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట, ఎల్లొస్తా మరి? ఎల్లొస్తా మరి? అప్పడాల కర్ర ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. హలో హలో ఎవరు? నేను నేను మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పిసావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. మీ నాన్న లగ్గంలో పెడతానన్న బండి ఇంతవరకు లేదా? లగ్గమాయే పోరగందు పుట్టే ఇంతో అంత పెద్దోళ్ళు కాబట్టే. ఇక ఎప్పుడు పెడతాడే బండి? తీసుకోలేదా 5 లక్షల కట్నం? ఆ 5 లక్షలు మీ నాన్న నాకు ఇచ్చిన నష్టపరిహారం. మా నాన్న నీకేం నష్టం చేసిండు? నిన్ను నాకు ఇయ్యలేదా? ఏంది అది నష్టపరిహారమా? అవునే మొద్దు. పెళ్లి జరిగిన తర్వాత భార్య పెట్టే మానసిక సమస్యలకు నష్టపరిహారంగా భర్త తీసుకునే కట్నమే నష్టపరిహారమే. ఆ ఇట్లా తాగి తాగి చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. తాగుడు బంద్ చేయి. నా సంగతి అట్లా పెట్టు. బ్రాండ్ షాప్ లో మందు అమ్మటోడు, బ్రాండ్ షాప్ లో మంది అమ్మటోళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట చికెన్ అమ్మటోడు, తప్పకుండా వాళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట గుడాలు బజ్జీలు మిర్చీలు అమ్మటోడు, వాళ్ళు కూడా నరకానికే ఓ పోతారు. పిచ్చి మొకందానా, వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తే అది నరకం ఎట్లయితది? నాకు స్వర్గమే అయితది. మీ అమ్మాయిలు ఎందుకు గంటలు గంటలు రెడీ అవుతారు? మా అబ్బాయిల్ని చూడు 2 minutes లో రెడీ అవుతాం. మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా? మ్యాగీకి బిర్యానీకి తేడా లేదా? ఏమండి, ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి. ఏమైంది సడన్ గా వెళ్ళిపోదాం అంటున్నావు? మన కోడలు చేసి తెంగర పనులు తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకునే ఓపిక కూడా లేదు. వెళ్ళిపోదాం పదండి. కోడలి పిల్ల ఏం చేసావమ్మా? నేనేం చేశాను మామయ్య గారు? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేసి ఇమ్మంటే వేసి ఇచ్చాను. పోనీలా అని వేసిస్తే సూర్యకాంతలా నా మీద తిరగబడిపోతున్నారు. ఏంటి ఉదయాన్నే గోళ? అత్తయ్య గారు గోధుమ పిండి అట్టేయమన్నారండి. గోధుమ పిండి కోసం కిచెన్ అంతా నెలికాను, ఎక్కడా దొరకలేదు. నేను అత్తయ్య గారు రూమ్ లోకి వెళ్ళి బీరో ఓపెన్ చేసి చూస్తే అందులో తెల్ల మూటలో పిండి ఉంది. అది తీసుకొచ్చి అట్టేసి పెట్టాను, దానికి కోపడిపోతున్నారు. వస్తే అది పిండి కాదే, మా నానమ్మ చనిపోతే కాల్చి బూడిద చేసిన చితాభస్మమే.